హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో వ్యవసాయ రంగంలో సహజ క్రాప్ సైన్సెస్ వారు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం రైతులకు వ్యవసాయంపై అవగాహన కొరకు నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా కంపెనీ ఆర్ఎం రామ్మోహన్ మాట్లాడుతూ సహజ కంపెనీలో ముఖ్యంగా వరి, ప్రత్తి అలాగే మొక్కజొన్న నాణ్యమైన విత్తనాలు తెలంగాణ రాష్ట్రం అంతా సప్లై చేస్తున్నామన్నారు। సహజ కంపెనీ విత్తనాలు ఇందులో ప్రత్తిలో సురేఖ గోల్డ్ రైతులకు అత్యధిక దిగుబడి సమకూరుస్తాయని క్షుణ్ణంగా వివరించారు। ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ ఆఫీసర్ శ్రీనివాస్, కంపెనీ డీలర్ కోలిపాక విజేందర్, వక్కల రవీందర్, ఇతర గ్రామ రైతులు పాల్గొన్నారు। నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది సహజ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు, హైదరాబాద్। ఈ కంపెనీలో నేను రీజనల్ మేనేజర్గా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ తోటి తెలంగాణ మొత్తం కవర్ చేస్తున్నాము। మేము విత్తనాల కంపెనీలో గత 15 సంవత్సరాల నుంచి ఉన్నాము। గత 4-5 సంవత్సరాల నుంచి మనం తెలంగాణలో అన్ని రకాల విత్తనాలను మార్కెటింగ్ చేస్తున్నాము। మా యొక్క మెయిన్ విత్తనాలు ఏంటంటే పత్తి, మొక్కజొన్న, వరి। ఇవి కాక మేము వెజిటబుల్స్, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు కూడా అందరికీ అన్ని జిల్లాల్లో మేము సప్లై చేస్తున్నాం। మా దగ్గర మేజర్ ఏంటంటే మా కాటన్లో 3 నుంచి 4 రకాల పత్తి విత్తనాలు గత 5 సంవత్సరాల నుంచి మేము రైతులకు సప్లై చేస్తున్నాం। అందులో మెయిన్ ఏంటంటే సురేఖ గోల్డ్, బుల్, వాలి, ఈ 4 రకాలు। ఈ యాక్చువల్గా అయితే సురేఖ గోల్డ్, బుల్ అనేది గత సంవత్సరం నుంచి, సురేఖ గోల్డ్ ఏమో 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము, బుల్ అనేది గత సంవత్సరం నుంచి ఇస్తున్నాము। ఈ సంవత్సరం అది కాక ఇంకో కొత్త వెరైటీ వాలి అనేది కూడా ఇంట్రడక్షన్ చేశాము। నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనం ఆ వాలి అనే రకాన్ని కూడా మేము ఇక్కడ తెలంగాణ రైతులకు సప్లై చేస్తున్నాం। ఈ 4 రకాలు కూడా మేము తెలంగాణ వాతావరణంలో అన్ని రకాల ప్రాంతాలకు, అన్ని రకాల నేలలకు, అన్ని రకాల రైతులలో మేము టెస్ట్ చేసిన తర్వాతనే మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది। ఈ విత్తనాల యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే అధిక వర్షాలను బట్టి 2 రకాలుగా తట్టుకునే శక్తి ఉంటుంది। కాయ సైజు బాగుంటుంది, జడ కాపు ఉంటుంది, దగ్గర కాపు ఉంటుంది। మనకు ఒకవేళ అందరూ రిచ్ ఫార్మర్స్ ఉంటారు, కొంతమంది బీద రైతులు కూడా ఉంటారు, తక్కువ ఫర్టిలైజర్ అయినా తక్కువ పెట్టుబడితో కూడా అధిక దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయి మన దగ్గర। కాయ సైజు బాగుంటుంది। ఇప్పుడున్న లేబర్ ప్రాబ్లమ్స్ తోటి అవి కూడా చిన్న కాయలు ఉన్న విత్తనాలను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు। ఇప్పుడు మేము ఇచ్చే 3 రకాలు, సురేఖ గోల్డ్ కానీ, బుల్ కానీ, ఈ 3 రకాలు కూడా కాయ సైజు పెద్దగా ఉంటుంది, దగ్గర కాపు ఉంటుంది, అన్ని కాయలు ఒకటేసారి పగులుతాయి, పత్తి కూడా తీయడం చాలా తేలిగ్గా ఉంటుంది, పత్తి యొక్క నాణ్యత కూడా నంబర్ 1 ఉంటుంది। ఇప్పుడు వేరే చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో, అన్ని రకాల పత్తి గింజలు అమ్ముతుంటారు। చూడడానికి పత్తి గింజలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి, కానీ ఒక్కొక్క పత్తి రకానికి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్స్ ఉంటాయి। కొన్ని రకాలు ఏంటంటే వాతావరణం తట్టుకోవు। మేము ఇచ్చే వెరైటీస్ ఏంటంటే ఎటువంటి రకాల వాతావరణాలైనా, అది బెట్ట వాతావరణం కానీ, అధిక వర్షాలు పడ్డా కానీ, అన్ని రకాల భూములకు, అన్ని రకాల ప్రాంతాలకు, అన్ని రకాల వాతావరణాలకు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్స్ మేము సప్లై చేస్తున్నాం। వీటిని కొంచెం దోమను కూడా తట్టుకునే శక్తి కొంచెం ఉన్నది దీంట్లో కూడా। కాయ సైజు బాగుంటుంది, చూడండి, కాయ సైజు చాలా లావు, కాయలు కూడా అన్నీ ఒకటేసారి కాయ పగిలేటప్పుడు ఏంటంటే లోపల పత్తిని బయటకు తంతుంటుంది, పగిలినా కొద్దీ కాయ లోపల ఉన్న పత్తి అనేది బయటకు వస్తూ ఉంటుంది। అప్పుడు ఏమైందంటే లేబర్ కూడా ఈ పత్తిని ఎక్కువ ఏరుతారు, తీయడం చాలా తేలిక, లేబర్ కూడా చాలా ఎక్కువ ఏరుతారు। ఇది పత్తి యొక్క నాణ్యత కూడా బాగుంటుంది, స్టేబుల్ బాగుంటుంది। ముఖ్యంగా ఏంటంటే ఈ కాటన్ మిల్కీ వైట్ ఉంటుంది, ఎన్ని వర్షాలు పడ్డా కానీ గుడ్డి పత్తి రావడం కానీ, పత్తి ఇరుక్కపోవడం కానీ అటువంటిది జరగదు। ప్రతి సంవత్సరం మేము ప్రొడక్షన్ ఇస్తాం। ప్రొడక్షన్ ఇచ్చే ముందు ఈ పేరెంటల్ లైన్స్ ఏమైందంటే ప్రతి సంవత్సరం మేము ప్యూరిఫై చేస్తాం। వేరే కంపెనీస్ 3 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ప్యూరిఫై చేస్తారు, బట్ సహజ కంపెనీ అనేది మాది లిమిటెడ్ బిజినెస్ కాబట్టి ఎవ్రీ ఇయర్ పేరెంటల్ లైన్స్ ప్యూరిఫై చేసిన తర్వాతనే ప్రొడక్షన్ ఇస్తాం। ఒక చెట్టుకు దాదాపు ఎన్ని కాయలు వస్తాయండి? చెట్టుకు 100 నుంచి 120 కాయలు వస్తాయండి, ఆయన యావరేజ్ చెప్తున్నాను। టైం పీరియడ్ ఇది 180 డేస్ క్రాప్, 6 మంత్స్ క్రాప్। ఇది నీటిపారుదల కింద, వర్షాధారానికి 2 రకాలుగా అనుకూలం। రేగడి భూములకు, సౌడు భూములకు, తేలికపాటి నేల అన్నిటికీ సూట్ అవుతుంది। గింజ శాతం ఎంత వరకు ఉంటుందండి? 36 గింజలు ఉంటాయి, అంటే ఒక్కొక్క పాయకు 9 గింజలు ఉంటాయి, అంటే టోటల్గా 36 నుంచి 45 గింజలు ఉంటుంది। దాని ద్వారా అవుట్ అండ్ వెయిట్ మంచిగా వస్తుంది। ఎన్ని పచ్చలు వస్తాయండి దానికి? 5 పచ్చలు 60%, 5 పచ్చలు ఉంటాయి, 40% 4 పచ్చలు ఉంటాయి।